మొత్తానికి OnePlus 13 లాంచ్ అయిపోయింది. ఈ మధ్య OnePlus ఫోన్స్ లాంచ్ అవుతుంటే ఎక్సైట్మెంట్ కంటే ఈ గ్రీన్ లైన్ భయాలే ఎక్కువైపోయి. అందుకే ఈ OnePlus వాళ్ళు ఎందుకైనా మంచిదని గ్రీన్ లైన్స్ మీద లైఫ్ టైం వారంటీ ఇచ్చేసారు. అండ్ ఇది ఒకటే కాదు, డిస్ప్లే మీద గ్రీన్ లైన్స్ ని ప్రివెంట్ చేయడం కోసం ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకుంటున్నారు. ఓకే, ఈ వీడియోలో OnePlus 13 గురించి డిస్కస్ చేస్తూ అక్కడక్కడ అవసరమైనప్పుడు OnePlus 12 కి 13 కి ఏం చేంజెస్ జరిగాయి, ఎంత పెద్ద ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి కూడా మాట్లాడదాం. ఫస్ట్ చేంజ్ ఏంటంటే డిజైన్ లోనే చేశారు. OnePlus 13 లో ఈసారి కెమెరా మాడ్యూల్ ని ఫోన్ ఫ్రేమ్ నుంచి సెపరేట్ చేశారు. అండ్ దీంతో పాటు కెమెరా మాడ్యూల్ డెప్త్ ని కూడా తగ్గించారు. OnePlus 12 లో ఈ కెమెరా మాడ్యూల్ డెప్త్ అనేది కొంచెం థిక్ గా ఉంటుంది అండ్ ఈ డిజైన్ కూడా ఫ్రేమ్ నుంచి కనెక్ట్ అయి ఉండేది. సో OnePlus 13 లో అది చేంజ్ చేశారు. అండ్ ఈసారి ఫోన్ రేర్ సైడ్ కూడా గ్లాస్ బ్యాక్ డిజైన్ తో కాకుండా లెదర్ బ్యాక్ తో తీసుకొచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా డిస్ప్లే ప్రొటెక్షన్ టెక్నాలజీని మార్చారు. OnePlus 12 లో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ వాడారు. OnePlus 13 లో సెరమిక్ గార్డ్ ప్రొటెక్షన్ ని యూజ్ చేశారు. ఈ సెరమిక్ గార్డ్ అనేది డిస్ప్లే మీద స్క్రాచెస్ పడకుండా కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్టివ్ లేయర్ లా పనిచేస్తుందంట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈసారి OnePlus 12 కంటే OnePlus 13 లో పెద్ద బ్యాటరీని యూజ్ చేసిన OnePlus 12 కంటే OnePlus 13 తక్కువ వెయిట్ తో వస్తుంది. ఈ బ్యాటరీ గురించి మనం వీడియోలో ముందు మాట్లాడుకుందాం. OnePlus 13 లో పెద్ద బ్యాటరీ ఉన్న తక్కువ వెయిట్ తో ఎందుకు వచ్చిందనే దాని గురించి మొత్తం మనం ముందు మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈసారి OnePlus 13 ప్రాపర్ IP రేటింగ్ తో వస్తుంది. IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. IP69 రేటింగ్ అంటే ఏం కాదు, సేమ్ IP68 లానే ఉంటుంది, కానీ కొంచెం వాటర్ ప్రెజర్స్ ని, కొంచెం హై వాటర్ ప్రెజర్స్ ని తట్టుకునేలా IP69 ఉంటుంది అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇంకా మిగతా డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. 6.8 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. 1600 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. సో డిస్ప్లే పరంగా మంచి బ్రైట్ ఫ్లాగ్షిప్ డిస్ప్లేనే ఇచ్చారు. బయట సన్లైట్ లో కూడా మనకి నీట్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డిస్ప్లేలో డిజైన్ పరంగా చేంజ్ ఏంటంటే OnePlus 12 లో కర్వ్డ్ డిస్ప్లే ఉండేది, కానీ ఇక్కడ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉండేది. అంటే డిస్ప్లే మొత్తం ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ఉంటుంది, కానీ ఎడ్జెస్ లో చిన్న స్లైట్ కర్వ్ ఉంటుంది అంతే. సో డిస్ప్లే ఫ్లాట్ గా ఉండడం వల్ల గేమింగ్ చేసే వరకు కూడా OnePlus 13 లో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే, సో ఆండ్రాయిడ్ ఫోన్స్ లో 2025 లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్ ఆల్రెడీ iQOO 13 లో యూజ్ చేశారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ OnePlus 13 లో కూడా ఉంటుంది. అండ్ ఈసారి బేస్ వేరియంట్ 12GB RAM 256GB స్టోరేజ్ తో వస్తుంది. టాప్ అండ్ వేరియంట్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. 1TB స్టోరేజ్ ఉంటుంది, 24GB RAM ఉంటుంది. అసలు OnePlus లో ఎంత స్టోరేజ్ ఎంత ర్యామ్ పెట్టి ఎవరు కొంటారో నాకైతే తెలియదు. మరి నెక్స్ట్ ఇప్పుడు కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్ రెజల్యూషన్ తోనే వస్తాయి. OnePlus 12 లో పెరిస్కోప్ కెమెరా 64 మెగాపిక్సెల్ యూజ్ చేశారు, బట్ ఈసారి దాన్ని 50 మెగాపిక్సెల్ కింద తగ్గించారు. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ మళ్ళీ OnePlus 12 లానే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు, కానీ ఈసారి కూడా వీళ్ళు ఆటో ఫోకస్ లేకుండా ఫిక్స్డ్ ఫోకస్ నే ఉంచారు. సో కెమెరా శాంపిల్స్ నేను చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే మంచి డీసెంట్ ఫోటోస్ వస్తున్నాయి. మంచి ఓవరాల్ గా 3 రేర్ సైడ్ నుంచి 3 కెమెరాస్ నుంచి డీసెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఫ్రంట్ కూడా సేమ్ OnePlus 12 లానే ఉంది పర్ఫార్మెన్స్, ఎందుకంటే పెద్ద చేంజ్ లేదు కాబట్టి. బట్ ఒకవేళ మీరు కెమెరా కోసమే ఈ ఫోన్ తీసుకుంటే మాత్రం అంత సాటిస్ఫై చేయకపోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మనం ముందు మాట్లాడుకున్నట్టు OnePlus 12 లో కంటే OnePlus 13 లో పెద్ద బ్యాటరీతోనే తీసుకొచ్చారు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే OnePlus 12 కంటే పెద్ద బ్యాటరీ ఉన్న OnePlus 12 కంటే స్లిమ్ గా ఉంది, తక్కువ వెయిట్ తో వచ్చింది. ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే ఇప్పుడు నుంచి 2025 నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఫోన్ థిక్నెస్ పెరగకుండా, వెయిట్ పెరగకుండా కాంపాక్ట్ డిజైన్ లో పెద్ద బ్యాటరీని యూజ్ చేసేటట్టు ఫోన్స్ డిజైన్ చేస్తున్నారు. సో ఈ సిలికాన్ బ్యాటరీ గురించి నేను డీటెయిల్ గా డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిగతా ఫీచర్స్ అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఉన్నట్టే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, Wi-Fi 7 సపోర్ట్ ఉంది, Bluetooth 5.4 సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే OnePlus 13 లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని యూజ్ చేశారు. OnePlus 12 లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో ఈ అల్ట్రాసోనిక్ అనేది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ కంటే ఫాస్ట్ గా ఉంటుంది అండ్ సెక్యూర్ గా కూడా ఉంటుంది. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే మన ఇండియాలో 12/256GB వేరియంట్ ని 70,000 కి లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ 5,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఎఫెక్టివ్ గా ఈ ఫోన్ 65,000 కి వస్తుంది. OnePlus బ్రాండ్, OnePlus ఫోన్స్ ఇవన్నీ ఆల్రెడీ మనకి ఫ్లాగ్షిప్ కిల్లర్ కేటగిరీ నుంచి ఫ్లాగ్షిప్ కేటగిరీకి వచ్చాయి. సో ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయాయి కాబట్టి సో మనం OnePlus నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ని ఎంతకంటే తక్కువ ప్రైస్ కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఒకవేళ మీరు ఆల్రెడీ OnePlus ఫోన్ యూజ్ చేస్తూ అప్గ్రేడ్ చేయాలంటే OnePlus 13 లో మంచి అప్గ్రేడ్స్ చేసి తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఫోన్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. లేదు నాకు OnePlus తో గ్రీన్ లైన్ భయాలునే నాకెందుకు రాయి గోల్ అంతా అంటే ఆండ్రాయిడ్ లో ఇంకా చాలా ఫోన్స్ ఉంటాయి కాబట్టి వేరే ఫోన్స్ నుంచి చూస్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ రీసెంట్ గా 10,000 సబ్స్క్రైబర్స్ ని క్రాస్ అయింది. 2025 లో ఇదే మన ఫస్ట్ వీడియో. యాక్చువల్ గా ఇంకా వేరే వీడియోస్ గురించి స్క్రిప్ట్ రాసుకున్నాను, కానీ ఈ OnePlus 13 గురించి వీడియో చేయాలనిపించి ఈ వీడియో చేశాను. సో మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మంచి క్వాలిటీ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఎలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం.